ನೋಡ ಅದು ನೋಡ್ರಿ ಹೆಂಗೆ ಐತೆ ಗಾಯ್ಸ್. ಇದು చూడండి ಗಾಯ್ಸ್. చూడండి ಗಾಯ್ಸ್, ఫుల్ పెయిన్ ఉంది. చూడండి ಗಾಯ್ಸ್ మీరే నొప్పిలేస్ ఉందా? ఇది ఏం తింటాను ఉందా? నేను ఊరికే పడుకోవడం అంతే. వావ్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఫిల్హాల్ అర్లీ మార్నింగ్ ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్కి అయితే వచ్చేస్తున్నాను. చూడండి గాయ్స్, రన్నింగ్ చేసేకి మార్నింగ్ టైం వచ్చేసి 5:50. నేను ఇప్పుడే జస్ట్ వచ్చిన. రన్నింగ్ పార్ట్నర్ అండ్ ఎంపీ ఎక్స్ప్రెస్ అండ్ అన్నోళ్ళు ఇంకా ఎవరెవరో వచ్చినారు. సో మస్త్ ఇవాళ మేమంతా ఈజీ రన్నింగ్ చేస్తున్నాం. ఈరోజు ఈజీనే ఉంటుంది గాయస్. ఈజీ ఒక 4:40 ఫేస్లో ఈజీ రన్ అనమాట. ఈరోజు ట్యూస్డే, సో మస్త్ రన్నింగ్ చేస్తాం గాయస్. చూడండి ఇక్కడ ఎంపీ ఎక్స్ప్రెస్ నా రన్నింగ్ పార్ట్నర్ అయితే వచ్చేస్తున్నారు ఇద్దరే. ಏನಪ್ಪ ಇವತ್ತು ರನ್ನಿಂಗ್ ಈಸಿ ರನ್ನಿಂಗಾ? ಎಷ್ಟಾಯ್ತು ವರ್ಕೌಟ್? 12K. అమ్మ నువ్వునా? ఏమి ఈరోజు వర్కౌట్ నీది? ఏమైందనా? హీల్ పెయిన్ గాయస్. అన్నకి ఫుల్ హీల్ పెయిన్ ఉంది. సో అన్న ఈరోజు రన్నింగ్ చేయవాళ్ళు, రెస్ట్ అన్నకి. అన్న ఉమేష్ అన్న కూడా వచ్చేస్తున్నాడు చూడండి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ಏನಣ್ಣ ఈరోజు వర్కౌట్? అన్న 12K అంతే. అన్న ఎంపీ ఎక్స్ప్రెస్ గెలన్న 12K ಮಾಡ್ತೀಯಾ ಬ್ರೋ? సారీ. మార్నింగ్ టైం వచ్చేసి 6:17. ఇక్కడ గ్రౌండ్కి ఈరోజు మేము 4 మెంబర్స్ వచ్చినాం గాయస్ అంతే. నేను, రన్నింగ్ పార్ట్నర్ ఎంపీ ఎక్స్ప్రెస్ అండ్ ఉమేష్ బ్రో అనమాట. గ్రౌండ్కి వచ్చేసి కొంచెం స్ట్రెచింగ్ గిచ్చింగ్ చేసుకొని వామప్లోనే. సో ఇప్పుడు రన్నింగ్కి వెళ్తున్నాం కొలగల్ రోడ్లో ఈజీ రన్నింగ్. నా రన్నింగ్ పార్ట్నర్ సైకిల్లో వస్తాడు స్లోగా. సో మేము ముగ్గురు రన్నింగ్ చేస్తున్నాం ఈరోజు. అన్న రన్ చేయవలదు, అన్నకి కొంచెం హీల్ పెయిన్ ఉంది కదా. సో అందుకే అన్న సైకిల్ వేసుకొని వస్తున్నాడు మా వెనకాల. గాయస్ నా రన్నింగ్ పార్ట్నర్కి సైకిల్ ఇస్తున్నా. నా తీసుకో. ఏం శుద్ధి చేస్తారా గ్రౌండ్కి వస్తే నాన్ స్టాప్. ఈరోజు అలాగే అమిత్ అన్న మాతో ఉన్నాడు చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ బేటెం. 4 మెంబర్స్ మేము రన్ చేస్తున్నాం ఈరోజు. అన్న సైకిల్ వస్తున్నాడు. ఎంపీ ఎక్స్ప్రెస్ ఎడబా? వాష్రూమ్ తొక్కుంటారా? ఏమి స్లో ఉంటుంది, ఈజీ చేస్తాంరా గాయస్. చూడండి ఫైనల్లీ నేనైతే ఈరోజు ట్యూస్డే ఈజీ రన్నింగ్ 8 కిలోమీటర్స్ లాంగ్ కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడే జస్ట్. ఇక్కడ చూడండి టోటల్ టైమింగ్ వచ్చేసి 37 minutes 34 seconds 0.13 milliseconds అనమాట. ఈజీనే చేసుకున్నాను గాయస్. యావరేజ్ ఒక 440 ఉండొచ్చు. సో ఈజీ నేనైతే కంప్లీట్ చేసుకున్నా. అన్నోళ్ళు ఇంకా రన్ చేస్తున్నారు గాయస్. చూడండి అమిత్ అన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా మస్తు కంప్లీట్ చేసుకొని వచ్చినాడు. ಎಷ್ಟು ಮಾಡಿ అన్న? 5 kilometers. అన్న 5.13 kilometers కవర్ చేసినాడు. యావరేజ్ 5:28 ఫేస్లో అనమాట. ఇంకా స్టార్టింగ్ అన్న ఆయన మస్తు ఉడుకుతున్నాడు చూడండి గాయస్. రన్నింగ్ కంప్లీట్ అయిన వెంటనే హైడ్రేషన్. గాయస్ అన్నోళ్ళు సైక్లింగ్ రన్నింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చినారు చూడండి. అన్న సైక్లింగ్ ఎంత చేస్తావే? 10K. అన్నోళ్ళు కూడా ఇద్దరు రన్నింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చినారు. అన్న ಎಷ್ಟು ಮಾಡಿರಿ? 10K. ನೀನು ಅಪ್ಪ ಎಂಪಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್. ನೀನು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ನೀನು ಲಾಂಗ್ ಹೋಗ್ಬೇಕಪ್ಪ, ಸ್ಪೀಡ್ ಇರ್ತೀನಿ ನೀನು. బ్యాటరీ డౌన్. ఈరోజు అన్న రన్నింగ్ చేయలేదు, ఇప్పుడు ఆ పెయిన్ ఉందంట అన్నకి. సో చూడండి గైస్, అక్కడే పద చూడండి గైస్, అక్కడే దొడ్డదా అయిపోయింది. పెయిన్ ఫుల్ ఉందా ಅಣ್ಣ? ಆ ಪಾದ ತೋರ್ಸೋಣ ಅಣ್ಣ, ಆ ಪಾದ ತೋರ್ಸೋಣ, ಆ ಕಡೆ ತೋರ್ಸ. ನೋಡಿ ಕೈತೆ ನೋಡ, ಅದು ನೋಡ್ರಿ ಹೆಂಗೆ ಐತೆ ಗಾಯ್ಸ್. ಇದು చూడండి ಗಾಯ್ಸ್. ಎಲ್ಲ ಕಾಣಿಸ್ತಾನ చూడండి ಗಾಯ್ಸ್. ఫుల్ పెయిన్ ఉంది. చూడండి గాయస్ మీరే నొప్పిలేస్తుందా?
ఇది ఏం తింటాను ఉందా నేను ఊరికే పడుతున్నాను అంతే నువ్వు ఇంకా గట్టిగా ఫుల్ పెయిన్ ఉంది అంత పెయిన్ పట్టుకొని వాళ్ళు ఎప్పుడు పోయేదా నేను పెయిన్ ఇంకా పోతాను నేను మన కప్పడానికి పోయాడా ఫుల్ తప్ప సో గైస్ నాకు చెప్పినాడు తిండి అయిన చూపని ఏమైంది సీన్ పెయిన్ చూపిడా ಏನಾಗೈತೋ సీన్ పెయిన్ ఇಷ್ಟು నవ్వు ఇట్టుకుంటే రన్ ಮಾಡ್ತೀయా గైస్ వీడంతా రాంగ్ చేస్తున్నాడు కరెక్షన్ చేస్తున్నాను దీంట్లో కూడా కరెక్షన్ కింద నుంచి పైనకి చేయాల ఇట్లా అట్లా కాదురా రెండు బొల్లు ఇప్పకొక బొల్లు పట్టి చేయాల ఇట్లా చూడండి గాయస్ దీంట్లో కూడా అన్న కోచ్ అన్నమాట మాకి అన్ని దాంట్లో సీనియర్ అన్న ఎందుకంటే చెప్తానే ఉంటాను రాంగ్ చేస్తే కరెక్షన్ చేయాలి కదా మార్నింగ్ టైం వచ్చేసి 7:47 ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో మార్నింగ్ వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం గాయస్ ఇంటికి వచ్చేసి నీళ్ళు పోసుకొని ఫ్రెష్ అప్ అయినా అండ్ ఓట్స్ మిల్ చేసుకొని తింటున్నా ఈరోజు ఓట్స్ మిల్ కొంచెం గట్టిగా అయిపోయింది పాలు తక్కువ వేసిన అనమాట సో ఫస్ట్ నేను ఓట్స్ మిల్ తింటున్నా టైం వచ్చేసి 9:40 నేను ఇప్పుడు కొత్తిమీర రైస్ అండ్ చట్నీ టిఫిన్ తింటున్నా నిఖిల్ ఇంకా పనుకొనే ఉండడు చూడండి గాయస్ ఎప్పుడు లేస్తాడేమో ఈవినింగ్ టైం వచ్చేసి 5:15 ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్కి నేను హంపి ఎక్స్ప్రెస్ వచ్చేసినాను చూడండి ఏనప్పా అంగనోటి అచ్చా ఇవాళ ఈవినింగ్ ఇక్కడ మేము స్ట్రెంత్ చేస్తున్నాం గాయస్ నేను హంపి ఎక్స్ప్రెస్ ఇద్దరే వచ్చినాం అనమాట అన్నకి రన్నింగ్ పార్ట్నర్కి ఫుల్ ఇంజరీ అయిపోయింది గాయస్ మార్నింగ్ చూసినారు కదా హీల్ పెయిన్ ఫుల్ ఉంది అన్నకి హంపి ఎక్స్ప్రెస్కి షీన్ పెయిన్ ఉంది రన్నింగ్ చేసేటప్పుడు అంటే కొంచెం పెయిన్ వస్తుంది అంతే హెవీ లేదు హంపి ఎక్స్ప్రెస్కి సో హంపి ఎక్స్ప్రెస్ వచ్చినాడు ఈవినింగ్ ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ 1 అవర్ చేస్తున్నాం నేను హంపి ఎక్స్ప్రెస్ గాయస్ ఫైనలీ ఈవినింగ్ ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో నేను హంపి ఎక్స్ప్రెస్ వచ్చి స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాం చూడండి ఫుల్ స్వెట్ అవుట్ అయిపోయింది గాయస్ ఇద్దరు కాకపోతే ఒక 2 మినిట్స్ అయింది అంతే స్ట్రెంత్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి స్వెట్ అంతా పోయింది ఇక్కడ చూడండి మ్యాట్ అంతా ఫుల్ స్వెట్ అవుట్ చేసేసింటిమి హంపి ఎక్స్ప్రెస్ ఇప్పుడు లాస్ట్కి కొంచెం స్ట్రెచింగ్ చేస్తున్నాడు టైం వచ్చేసి 7 నేను హంపి ఎక్స్ప్రెస్ మస్త్ ఇవాళ ఈవినింగ్ ఇక్కడ స్ట్రెంత్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఇంటికి వచ్చేసి నీళ్ళు పోసుకొని ఫ్రెష్ అప్ అయినా అండ్ జల్దీనే డిన్నర్ తింటున్నా చూడండి ఈరోజు ఇంట్లో ముద్ద అండ్ చికెన్ చేస్తున్నారు గాయస్ నేను ఇప్పుడే జస్ట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నా ఈరోజు మస్త్ ఈజీ రికవరీ రన్నింగ్ చేసుకొని మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ కూడా మస్తు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నా రేపు మస్తు రెప్యుటేషన్ వర్కౌట్కి సో రేపు అర్లీ మార్నింగ్ 4:30కి గ్రౌండ్కి వెళ్ళాలి సో మీరు అది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి అర్లీ మార్నింగ్ స్టేడియంకి వెళ్తా సో ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తాను గాయస్ ఐ థింక్ ఈ బ్లాగ్ మీకు ఇష్టమైంటే లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్